తమిళనాడుకు చెందిన ఒక ఫార్మా కంపెనీ కోల్డ్ డ్రిఫ్ అనే పిల్లల దగ్గుమందు పేరుతో డైరెక్ట్ పాయిజన్ తయారు చేసి సప్లై చేసింది. దానివల్ల ఇప్పటిదాకా 23 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క మధ్యప్రదేశ్ లోనే 20 మంది పిల్లలు చనిపోయారు. రాజస్థాన్ లో ఇంకొక 3 చనిపోయారు. Adnan Khan 5 years old, Anas 6 years old, Bhanu 17 months old. उसकी याद हम कैसे भूल सकते हैं? वो नहीं मानता कि हम ये दिन आज उसका मरण मनाना पड़ेगा. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ కాఫ్ సిరప్ అనేది చాలా కామన్. దగ్గు జలుబు వస్తే రోజుకు 4 సార్లు టైం పెట్టుకుని మరి మనం పిల్లలకు సిరప్ ఇస్తాం. అలా ఇచ్చే సిరప్ వాళ్ళ ప్రాణాలు తీస్తోంది అంటే అంతకు మించిన షాకింగ్ విషయం పేరెంట్స్ కి ఏది ఉండదు. పిల్లలు చనిపోతున్నారు అనే ఈ విషయం ఎప్పుడు తెలిసింది, ఇదంతా ఎలా బయటకు వచ్చింది అంటే మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లా దుద్ది అనే విలేజ్ లో జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్న దివ్యాంశిని డాక్టర్ ప్రవీణ్ సోని అనే ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ బాబుకి టాబ్లెట్స్ తో పాటు ఈ కోల్డ్ డ్రిఫ్ అనే సిరప్ ని ప్రిస్క్రైబ్ చేశాడు. ఆ దగ్గు మందుని రోజుకు 2 నుంచి 4 సార్లు ఇవ్వండి అని చెప్తే తల్లిదండ్రులు అలాగే చేశారు. బిడ్డ కండిషన్ మరింత దిగజారిపోయింది. దీంతో మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్లేదు, మీరు అదే సిరప్ ని కంటిన్యూ చేయండి అని చెప్పారు. అతనికి వామిటింగ్స్ మొదలయ్యాయి. మెల్లమెల్లగా అతని కిడ్నీస్ కూడా పాడయ్యే స్టేజ్ కి ఆ బాబు వచ్చేసాడు. భయపడిపోయిన తల్లిదండ్రులు నాగ్పూర్ లో ఇంకొక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే బాబు పరిస్థితి బాగా దిగజారిపోయింది. యూరిన్ కి కూడా వెళ్ళలేని పరిస్థితి. చివరికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి బాబు